ఒకళ్ళు కవర్‌కి రావట్లేదు, ఒకళ్ళు చూసుకోవట్లేదు. సైడ్ నుంచి కొడుతున్నారు, ముందు నుంచి కొడుతున్నారు. ఎక్కడి నుంచి కొడుతున్నారో ఎక్కడా తెలియట్లేదు అసల. ముందు నుంచా, సైడ్ నుంచా, ఎనక నుంచా అని అస్సల. ఒ ఒక్క హిట్ లిస్ట్ కొడితే నలుగురు వచ్చేసారు. ఈ క్లిప్ చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. నాకు మెంటల్ ఎక్కేసింది ఇంకా మ్యాచ్ తర్వాత. ఏమైందంటే నేను నార్మల్‌గా మేమందరం బీఆర్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఏమైంది, ఆడుతున్నాం. బీఆర్ అయితే ఆడుతుంటే మాకు మ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత నార్మల్‌గా ఎప్పుడు క్లాక్ టవర్‌లో దిగుతాం. ఏ క్లిప్ అని చూసుకోండి, క్లాక్ టవర్‌లో దిగుతాం. క్లాక్ టవర్‌లో దిగితే మా సర్వైవర్ కూడా చచ్చిపోయాడు. ఎప్పుడు కరెక్ట్‌గా అప్పుడైనప్పుడు. నాకు ప్రెషర్ వచ్చింది బ్రో. నిజంగా చెప్తున్నాను, లైఫ్‌లో స్క్రీమ్స్ ఆడినా అంత ప్రెషర్ రాలేదు. ఈ మ్యాచ్‌లో వచ్చినంత ప్రెషర్ నాకు ఏ మ్యాచ్‌లోను రాలేదు. లిటరల్లీ చెప్తున్నాను. మీకు ఇలాంటి ప్రెషర్ వస్తే కనుక మీరు ఏం చేస్తారు నాకు చెప్పండి. నేను ఆ మ్యాచ్ తర్వాత ఫుల్ టీమ్ మీద సీరియస్ అయిపోయినా. ఏం చేస్తున్నారు, ఆడు ఎందుకు చచ్చిపోయాడు, అసలు ఏమవుతుంది, నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. మీరు ఫుల్ వీడియో చూస్తే కానీ అర్థం కాదు. మేక్ షూర్ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ మధ్యలో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు రోజు వస్తాయి. అండ్ ఈ స్పోర్ట్స్ టిప్స్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఈ స్పోర్ట్స్ న్యూస్ కూడా ప్రతిదీ నేను మీకు డైలీ అయితే అప్డేట్ ఇస్తుంటాను. అండ్ ఇన్స్టా ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫాలో అయిపోండి. ఇప్పుడైతే మనం ఆ క్లిప్కి వెళ్ళే ముందు ఇదిగోండి, ఎక్కడైతే చూసుకోండి ఎలైవ్ ఎంత ఉందో. అండ్ స్టార్ట్ చేద్దాం. Switch. Switch. నాకు ఈ క్లిప్ తర్వాత ఫుల్ మ్యాడ్ అయిపోయింది. మీరు నా ప్లేస్‌లో ఉంటే, నా పొజిషన్‌లో ఉంటే ఏం చేస్తారో మీరు నాకు కొంచెం చెప్పండి. అండ్ కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రెషర్ వస్తే మీరేం చేస్తారో. అండ్ ఇలాంటి ప్రెషర్ క్లిప్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్‌స్టాలో డీఎం చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.